నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. శ్రీకాంతాచారి త్యాగాన్ని మనం మాటల్లో కొలవలేమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బిడ్డలు అసువులు బాసారని, వారి త్యాగాల పునాదుల మీదనే రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. తెలంగాణ స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొంతమందికి మాత్రమే న్యాయం చేసిందని, ఇంకా చాలా మందిని ఆదుకోవాల్సి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్లోని ఆయన విగ్రహానికి కవిత బుధవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ శ్రీకాంతాచారి పేరు ఒక్క పథకానికి కూడా పెట్టలేదని గుర్తు చేశారు. తెలంగాణ మరి ఎల్బీనగర్ అంటేనే కంప్లీట్ గా ఉద్యమానికి పూరిటిగడ్డగా చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు నవంబర్ 29 నాడు ఎప్పుడైతే దీక్ష కూర్చున్నారో అదే రోజు మరి శ్రీకాంతాచారి తమ్ముడు ఆనాడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్లో ఉంచి తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా అది సాధ్యపడక డిసెంబర్ 3వ తారీఖు నాడు మరి తను ప్రాణాలు వదిలిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఒక పక్క దీక్ష, ఇంకొక పక్క ఈ బిడ్డలు చేస్తున్నటువంటి త్యాగాలు, ఇంకొక పక్క వారి స్ఫూర్తితోని యావత్తు తెలంగాణ కూడా రగిలి ప్రతి ఊర్లో కూడా దీక్షా శిబిరాలు వెళ్ళడం, ప్రతి ఊర్లో కూడా ఆడబిడ్డలు బోనాలు బతుకమ్మలు ఎత్తుకొని ప్రొటెస్ట్ చేయడం, విద్యార్థులు అన్ని యూనివర్సిటీల్లో మరి పోరాటం చేయడం, ఉద్యమకారులు ఎక్కడికక్కడ పంతం పట్టుకొని ముందుకెళ్లడంతో ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని మాటల్లో కొలవలేము, అట్లని ఏమని మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని కొలవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. శ్రీకాంతాచారి లాగా ఇంకా 1200 మంది బిడ్డలు కూడా అసూలు బాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఇవాళ వారి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైంది. ఏర్పాటైన రాష్ట్రంలో ఆనాడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి కొంతమందికి న్యాయం చేసింది, ఇంకా న్యాయం చేయాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి అనేక మందిని మరి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఉద్యమకారులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆనాడు ప్రభుత్వం అమరవీరుల పేరు మీద మంచి స్తూపాన్ని నిర్మించింది, కాకపోతే ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా మరి ఏ ఒక్క అమరవీరుడి యొక్క పేరు పెట్టలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు అదే చెప్పొచ్చిండ్రు, మేము అమరవీరులను గౌరవిస్తామని చెప్పిండ్రు. కానీ రాజీవ్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు, ఆఖరికి మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నారు. కానీ ఏ ఒక్క పథకానికి కూడా శ్రీకాంతాచారి పేరు పెట్టాలన్న మనసు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తలేదు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా రాలేదు. ఈ ఒరవడి మారాలి, నిజంగా త్యాగం చేసినటువంటి వాళ్ళ పేర్లు చరిత్రలో నిలబడాలి. దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మన బిడ్డలే ప్రాణాలు త్యాగం చేశారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారని విమర్శించారు. తెలంగాణ నాయకుల దిష్టి కళ్లతో కోనసీమ పాడైందని పవన్ అన్న మాటల్లో వాస్తవం లేదని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదని, కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డల మనసు చాలా గొప్పదని, తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా అంతే బాగుండాలని కోరుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను స్వయంగా పార్లమెంట్లో మాట్లాడినట్లు గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచించుకుని మాట్లాడాలని కవిత సూచించారు. ఒక పక్క మన బిడ్డలు రాష్ట్రం కోసం మన ప్రాణత్యాగం మనం చేసుకుంటే, సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు, తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతోని కోనసీమ పాడైంది అంటున్నాడు. మనం ఎన్నడూ దిష్టి పెట్టలే, కోనసీమ బాగుంది, కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనస్సు చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తాం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలైంది. ఈ 12 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నాం, జై తెలంగాణ జై ఆంధ్ర అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నాం. నేను ప్రత్యేకంగా లోక్సభలో నిలబడి ఆంధ్రకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగిన. మేము తెలంగాణ వాళ్ళం ఎప్పుడు కూడా పక్కోంది గుంజుకోవాలని చూడం, పక్కోడు బాగుంటే మా కళ్ళు మండయి, మేం బాగుండాలని కోరుకుంటాం తప్పితే పక్కవాడు చెడిపోవడాలని ఎప్పుడు కోరుకోలేదు. మా ఉద్యమంలో ఒకవేళ మేము అట్లా కోరుకున్నట్టయితే ఉద్యమ స్వరూపం వేరేలాగుండే. మా బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తప్పితే ఒక్క పరాయి రాష్ట్రం వాడి వ్యక్తి మీద కూడా చెయ్యి ఎత్తలేదు మేము ఎప్పుడు కూడా. ఆ విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడంటే మీరు సినిమా యాక్టర్ ఏమన్నా నడిచింది, ఇవాళ మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను
దేశవ్యాప్తంగా రిప్రజెంట్ చేస్తారు. మీరు మాట్లాడే మాటలు కూడా మీ ప్రజలకు ఆపాదిస్తారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి మాట్లాడాలని నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను. ప్రభుత్వ ధనంతో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. బుధవారం ఆమె జాగృతి నాయకులతో కలిసి తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమ్మిదినేని కలిశారు. ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. కవిత మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సీఎం టూర్ షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి తాము అభ్యంతరం చెప్తూనే ఉన్నామని తెలిపారు. ఆయా వేదికలపై సీఎం మాట్లాడిన మాటలు ఖచ్చితంగా మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించే విధంగానే ఉన్నాయని, ఆయన కామెంట్స్ కాపీని ఈసీకి అందజేస్తామని తెలిపారు.